చేద్దాం. చంద్రంగ భస్త్రిక. ముందుగా ఎడమ చేయి ప్రాణముద్ర, ఉంగరపు వేలు, చిట్కిల వేలు, బొట్టం వేలు కలపాలి. కుడి చేయి నాసికా ముద్ర, చూపుడు వేలు, మధ్య వేలు ముచ్చి కుడి బటన్లతో కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా 20 నుంచి 30 బ్రీత్ అవుట్స్ మాత్రమే. శ్వాసలు బయటకు పంపించాలి. ముక్కు పుట్టుల వరకు మాత్రమే, మీ దృష్టి ఇంకెక్కడ పెట్టాల్సి ఉంటుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు సూర్యాంగ భస్త్రిక అంటే సూర్యనాడి ఓపెన్ అప్ కోసం. ఎడమ ముక్కు మూసి వేస్తున్నాం, కుడి ముక్కు సూర్యనాడికి తెచ్చుతాం. 20 నుంచి 30 బ్రీత్ అవుట్స్. దీన్నే పింగళ నాడి కూడా అంటాం. స్లోలీ రిలాక్స్. సుషుమ్నా భస్త్రిక. 2 చేతులు ప్రాణముద్ర, డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ అవసరం లేదు, ఇంకా ఓన్లీ బ్రీత్ అవుట్ చేస్తూ ఉంటే బ్రీత్ ఇన్ ఆటోమేటిక్ జరుగుతుంది. 2 ముక్కు పుట్టల ద్వారా బ్రీత్ అవుట్. ఆల్టర్నేట్ భస్త్రిక. కంప్లీట్ చేసిన వాళ్ళు స్లోలీ రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. కేవలం ముక్కు పుట్టలు మాత్రమే గమనిస్తూ ఉండాలి. ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టి కేంద్రీకరించి. స్లోలీ రిలాక్స్. 2 చేతులు రాపి చేసుకోండి. అరిచేతులు యొక్క నిలువెచ్చి వేడి కళ్ళు పట్టుకోండి. అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. భస్త్రిక చేద్దాం. 2 చేతులు పిడికిలు బిగించి డీప్ బ్రీత్, బ్రీత్. ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ టిప్ చెప్పాలి. ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో వాళ్ళు కంపల్సరీగా భోజనం తిన్న తర్వాత, అది టిఫిన్ అవ్వచ్చు, భోజనం అవ్వచ్చు, రాత్రిపూట భోజనం అవ్వచ్చు, ఏదైనా కానీ మీరు ఏదైనా తిన్నారు అంటే ఇమీడియట్గా ఒక 20 to 30 టైమ్స్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్ళిపోకుండా, బ్రెయిన్కి వెళ్తే ఏం జరుగుతుందంటే విపరీతమైన నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అంటే తినంగానే ఇంకా అలా కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి. సో అది తప్పించుకొని మంచిగా మామూలుగా యాక్టివ్గా ఉంటే కాళ్ళు చేతులకు కూడా చక్కగా మనం తీసుకునే ఆ ఫుడ్లో ఉన్న ఆ గ్లూకోజ్ అంతా కూడా మజిల్స్కి అంటే కండరాలకి, చేతులకి, కాళ్ళకి బాగా వెళ్తుంది. సో అందుకని తప్పనిసరిగా ఇక్కడ నుంచి ఏం చేయాలంటే డయాబెటిక్ వాళ్ళు, డయాబెటిక్ రాని వాళ్ళు కూడా, మనకి రీడింగ్లో వస్తేనే డయాబెటీస్ వచ్చినట్టు కాదు.
మనకు తెలుస్తుంటుంది కళ్ళు మూతలు పడుతున్నాయి అంటే అర్థం ఏంటి, అది షుగర్ లెవెల్స్ ఈక్వల్గా వెళ్ళట్లేదు, స్లోగా పెరగట్లా, ఒకేసారి వెళ్ళిపోయి బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. అదేమవుతుందంటే మత్తుగా ఉంటుంది. ఒక ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఎలా అయితే మత్తుగా మన కంట్రోల్ లేకుండా తూలుతూ ఉంటామో అలా అవుతూ ఉంటుంది. సో అది మొదట్లోనే కట్ చేసుకుంటే ఏమవుతుందంటే బాడీకి మిగతా భాగాలకు కూడా షుగర్ లెవెల్స్ కొంత డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అందుకని తినంగానే కంపల్సరీగా చేతులు ఇలా ఇలా ఆడించండి. నిలబడైనా ఆడించుకోవచ్చు, కూర్చొనే కాదు, మీ ఇష్టం, కుర్చీలో కూర్చొనైనా ఎలా అయినా చేసుకోండి. ఇప్పుడు చేయండి బస్ ఇక. తర్వాత కొన్ని ఇంకా ఉన్నాయి, అది నేను మళ్ళీ చెప్తా. ఇంకా ఏమి ఎక్సర్సైజ్ చేయాలి, ఇది చేతుల వరకే, కాళ్ళకి కూడా చేయాలి సేమ్. 23 రౌండ్స్. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్ అయింది అందరూ. స్లోలీ రిలాక్స్. సెకండ్ టైం చేద్దాం. పిడికిలు బిగించి భుజాలు ఎత్తుకో. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లాస్ట్ వన్ మోర్ టైం. పొజిషన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు రాపిడ్ చేసుకొని అరిచేతుల యొక్క నిర్వచ్చి వేడి కళ్ళకు అద్దుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు. కపాలభాతి ప్రాణాయామం చేద్దాం. రెండు చేతులు చిన్ముద్ర లేదా ఆది ముద్ర. బీపీ ఉంటేనేమో చిన్ముద్ర పెట్టుకోండి, నార్మల్ ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఈ ఆది ముద్ర పెట్టుకోండి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాసను వదిలేసాక పొత్తి కడుపుని సెకండ్కి ఒక స్ట్రోక్ చొప్పున, నిమిషానికి 60 స్ట్రోక్స్, అంతకు మించి అసలు వెళ్ళకూడదు. అవసరమైతే తగ్గిన పర్వాలేదు కానీ పెరగకుండా చూసుకోండి. వెన్నుపూస నిటారుగా 4 కేచరి ముద్ర, దృష్టి ఆజ్ఞాచక్రం దగ్గర. ఇది కామన్, మాటిమాటికి ఇన్స్ట్రక్షన్స్ మీకు మీరే అనుకుంటూ ఉండాలి, ఒక మంత్రంలో జపిస్తూ ఉంటే మర్చిపోకుండా. ఇలా శ్వాస బయటకు వెళ్ళిపోతున్నప్పుడు మనలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, నెగిటివ్ థాట్స్ అవ్వచ్చు, లేకపోతే మనలో రుగ్మతలు, శారీరక రుగ్మతలు అవ్వచ్చు, ఇంకా ఏవైనా కూడా బయటకు పంపిస్తున్నట్లు ఫీల్ అవుతూ చేయండి. కళ్ళు మూసుకొని దృష్టి ఆజ్ఞాచక్రం దగ్గర కేంద్రీకరించి, అలసట అనిపిస్తే కొంచెంసేపు రిలాక్స్ అయితే మళ్ళీ రీస్టార్ట్ చేయండి.
ఒక్కసారి డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్, రిలాక్స్, రిలాక్సింగ్ అన్నమాట. ఛాతీ భాగం, పొత్తి కడుపు, ఈ భాగాలను మనోనేత్రంతో గమనిస్తూ, కపాలం కూడా గమనిస్తూ ఉన్నాం. స్లోలీ రిలాక్స్. అరగంట పాటు చేసుకోవచ్చు ఈ కపాలభాతి. ఎవరైతే అవసరం అనుకుంటారో అరగంట పెట్టేసుకోండి. స్పిరిచువల్ ఎన్హాన్స్మెంట్ అంటే ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా బాగా ఉపయోగపడుతుంది కపాలభాతి. అదే కాదు, అరుగుదల సమస్యలు అంటే డయాబెటిక్ సమస్యలతో బాధపడుతున్నా, లేదా అరుగుదల సమస్యల వల్ల గ్యాస్ సమస్యలు ఇట్లాంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు కూడా అరగంట చేసుకోవచ్చు మీ ఓపిక. కంటిన్యూగా చేయలేకపోతే కాసేపు ఇట్లానే ధ్యాన ముద్రలో కూర్చోండి, మళ్ళీ రీస్టార్ట్ చేయండి. స్లోలీ రిలాక్స్. న్యూరోమస్కులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంది. ఎడమర్చే నాభిస్థానం మీద కుడి ఛాతీ భాగం ప్రెస్ చేసి ఎడమ చెవిని మూసివేసి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ 6 to 10 times. ఎంత స్పీడ్గా చేస్తే అంత మంచిది. ఇది ప్రాణాయామం కాదు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. చేయి మార్చుకోండి. రెండు ఛాతీ భాగాన్ని ముందు వైపు రెండు చేతులతో ప్రెస్ చేస్తూ ఊపిరితిత్తులు వెనక వైపు కూడా శ్వాసను నడుపుతున్నాం. రెండు అరిచేతులతో రెండు చెవులు మూసివేసి ఊపిరితిత్తులు చుట్టూరా గుండా శ్వాసను. రెండు అరిచేతులతో కళ్ళ మీద పెట్టుకొని ఊపిరితిత్తులు పైగుండా శ్వాసను నడుపుతున్నాం. స్లోలీ రిలాక్స్. రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. గమనించండి ఛాతీ భాగం మొత్తాన్ని, ఊపిరితిత్తుల్లో ఎలా నడుస్తుంది శ్వాస, వస్తున్న దాన్ని వెళ్తున్న శ్వాసని మనోనేత్రంతో గమనిస్తూ మీరుగా శ్వాస తీసుకోవాల్సిన పని లేదు. గమనించడమే, సాక్షిగా గమనిస్తూ ఉంటారు. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు డ్రాప్ చేసుకొని అరిచేతుల యొక్క నిల్వేసి వేడి కళ్ళు కదుక్కోండి. అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. వీలైతే ఒకసారి కాళ్ళు చాపుకోండి. ఇబ్బంది లేదు అనుకుంటే కంటిన్యూ చేసేయండి. ఇప్పుడు అపాన వాయుముద్ర అంటే వాయుముద్ర వేసి, అంటే చూపుడు వేలు ముడిచి బొటన వేలు వెబ్బులో పెడతాము. తర్వాత ఉన్న మధ్య వేలు, ఉంగరపు వేలు, బొటన వేలు కలపాలి. ఇది హార్ట్కి కూడా చాలా మంచిది. చంద్రభేది ప్రాణాయామం చేద్దాం. చంద్రభేది అంటే ఎడమ ముక్కు ద్వారా, కుడి ముక్కు మూసేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని చాలా చాలా నెమ్మదిగా. ఎందుకు ఇది ప్రాణాయామం, బ్రీతింగ్ కాదు. ఇప్పటివరకు ఇంతకుముందు చేసినవన్నీ బ్రీతింగ్, అవి ఫాస్ట్గా చేసేస్తాం. ఇక్కడి నుంచి మాత్రం ఎంత వీలైతే అంతసేపు మనం స్లోగా డ్రాగ్ చేయాలి బ్రీత్ని. డీప్ బ్రీత్. ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడమ ముక్కు మూసివేసి కుడి ముక్కు ద్వారా శ్వాసని బయటికి పంపిస్తూ, ఇప్పుడు మళ్ళీ ఎడమ ముక్కు ద్వారా మాత్రమే శ్వాస తీసుకోవాలి. అంటే శ్వాస తీసుకోవడం ఎడమ ముక్కు ద్వారా మాత్రమే తీసుకుంటాం. శ్వాస వదలడం ఎడమ ముక్కు ద్వారా వదలొచ్చు, లేదా కుడి ముక్కు ద్వారా కూడా బయటికి పంపించవచ్చు. ఇది ఆప్షన్. బ్రీత్ అవుట్ అనేది ఆప్షన్. రెండు ముక్కుల్లో ఎట్లా వదిలినా పర్వాలేదు. చంద్రభేదిలో కేవలం ఎడముక్కు ద్వారా మాత్రమే శ్వాస తీసుకుంటాం. ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇలా చల్లగా ఉన్నప్పుడు మాత్రం చంద్రభేది ఎక్కువ చేయాల్సిన పని లేదు.
ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, అప్పుడు చేసుకుంటే మంచిది. సో శీతాకాలంలో చంద్రబేది అవసరం లేదు. ఇంకొక 5-6 ఆవృతాలు చేయండి. వేడి వల్ల వచ్చిన జలుబుకి చంద్రబేది ఉపయోగపడుతుంది. మానసికంగా ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ గురవుతున్నప్పుడు చంద్రబేది అద్భుతంగా ఉపయోగం. అప్పుడు శీతాకాలమైనా చేసుకోవచ్చు, నష్టం ఏం లేదు. ఓవరాల్గా మధ్య మార్గంగా, అందుకే అనులోమ విలోమ చెప్తాం. అనులోమ విలోమ ఏమవుతుందంటే రెండు బ్యాలెన్స్ చేస్తుంది. సూర్యనాడి చంద్రనాడి రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి ఇంకా మన వాతావరణం అనుకూలించినప్పుడు, ఎక్స్ట్రీమ్గా ఉన్నప్పుడు క్లైమేట్స్, మనం అనులోమ విలోమ బెస్ట్ వే అనమాట. స్లోలీ రిలాక్సింగ్ ధ్యాన ముద్ర గమనిస్తూ ఉండండి. చంద్రనాడి, ఎడమ ముక్కు, దాన్నే ఈడా నాడి అంటాం. శ్వాస ఎలా ఎడమ ముక్కు ద్వారా ఫ్రీగా నడుస్తుందో కూడా గమనించవచ్చు. అంటే ఎడమ స్వరం, చంద్రనాడి స్వరము యాక్టివ్ అవుతుంది. సో ఎప్పుడైనా స్వరాన్ని మార్చుకోవాలన్నా కూడా చంద్రబేది, సూర్యబేది, ఈ టెక్నిక్స్ ద్వారా కూడా మనకు కావాల్సిన స్వరంలో తీసుకెళ్ళిపోవచ్చు. మంచినీళ్ళు తాగుతున్నాం, చంద్రనాడి యాక్టివ్గా ఉంటే ఆ నీటిలో ఆ నీరు శరీరానికి బాగా అంటుపడుతుంది. భోజనం చేయాలి, సూర్యనాడి యాక్టివ్గా ఉంచుకోగలిగితే తీసుకున్న ఆహారం చక్కగా పచనం అవుతుంది. సో అప్పుడు సూర్యబేది కొంచెంసేపు చేసి ఆ తర్వాత భోజనం చేస్తే మంచిది. అలాగే కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు కూడా మల విసర్జనకి సూర్యనాడి యాక్టివ్గా ఉంచుకోండి, మూత్ర విసర్జనకి చంద్రనాడి. ప్రతి దగ్గర ఇది వర్తిస్తూ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చెయ్యి ముద్ర పెట్టుకోండి, సంజీవిని ముద్ర. ఎడమ బొట్టున వెళ్తే ఎడమకు మూసివేసి కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపిస్తుంది. సూర్యభేది ప్రాణాయామం చేస్తూ ఉండండి. ఒక 5 నుంచి 6 ఆవృతాలు చేయండి. వన్ ఇస్ టు 2 రేషియో. ఇన్హలేషన్ 5 సెకండ్స్ ఉంటే ఎగ్జలేషన్ మినిమం 5 సెకండ్స్ లేదా 10 సెకండ్స్. ఇంకా అద్భుతమైనది ఏంటంటే 20 సెకండ్స్. సో 4 రెట్లు చాలా మంచిది. కనీసం ఈక్వల్గా అయినా చేయండి, అంతేగాని ఫాస్ట్గా ఎగ్జలేట్ చేయడం అనేది మంచిది కాదు ఆరోగ్యం. 1:1 ఆర్ 1:2 ఆర్ 1:4 ఇలా పెరిగితే నష్టం ఏం లేదు. ఎగ్జలేషన్ టైం అనేది ఇన్హలేషన్ కంటే ఎగ్జలేషన్ ఎప్పుడైనా డబుల్ ఉంటే ఇంకా మంచిది.
4 రెట్లు ఉంటే ఇంకా మంచిది. ఈ చిన్న చిన్నవి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి చేసేటప్పుడు. ఒకసారి గత ఒకసారి ప్రయత్నం చేస్తాం. తెలియలేదనుకోండి, ఏదో గుడ్డెది చేలో పడ్డట్టు ఏదో చేస్తూ ఉంటాం, లాభాలు ఉండవు. స్లోలీ రిలాక్స్, రిలాక్స్ ఇన్ ధ్యాన్ ముద్ర. కుడి ముక్కుని గమనిస్తూ ఉండండి. వస్తున్న శ్వాస వెళ్తున్న శ్వాసని సాక్షిగా గమనిస్తూ ఉండండి. మీరుగా ఏం ప్రయత్నపూర్వకంగా శ్వాసలు తీసుకోవాల్సిన పని లేదు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు రాపిడ్ చేసుకోండి. అరిచేతులు యొక్క నిల్వెచ్చిపెట్టి కాళ్ళు కట్టుకోండి. అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ఒక్కసారి కాళ్ళు చాపి కాళ్ళు షేప్ చేసుకోండి. నెక్స్ట్ చేయబోయే ప్రాణాయామాలకి కాస్త ఫ్రీగా ఉంటుంది మనకు కూడా, లేకపోతే కాళ్ళు నొప్పులతోటి చేసినా అంత ఉపయోగం ఉంటుంది. ఎప్పుడు కూడా రిలాక్సింగ్గా ఉండాలి బాడీ అంతా కూడా. రెండు కాళ్ళు దగ్గరగా, రెండు కాళ్ళు ఒకేసారి ట్యాపింగ్. స్లోలీ రిలాక్స్. భోజనం చేశాక కాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. వీలైతే ఇలా షేక్ చేయడం, పాదాలు లెఫ్ట్ రైట్ రొటేషన్. సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదా, ఇవి నిలబడి చేయొచ్చు లేదా కూర్చొని చేసుకోండి. కాలు పైకి లేపడం, కాలు లేపడం, నిలబడి వామప్ చేస్తున్నాం, అవైనా చేయొచ్చు. ఒకవేళ నిలబడి చేయలేము, మాకు మరీ డ్రౌజీగా ఉంది, ఇబ్బందిగా ఉంది అంటే కూర్చొని ఎలా వీలైతే అలా కాళ్ళని చేతుల్ని కదిలించదు కాస్త, ఒక 30 నుంచి 50 సార్లు. ఆటోమేటిక్గా అది మనం తీసుకున్న ఆహారంలో గ్లూకోజ్ కొంచెం ఈవెన్గా ట్రాన్స్ఫర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే కంపల్సరీగా మనం న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతికి పాదాలు ఎక్సర్సైజ్ చెప్పుకున్నాం కదా, చూపుడు చేతి వేళ్ళని మొత్తాన్ని కూడా కాలు వేళ్ళలోకి చొప్పించేసేసి రెండో చెయ్యేమో పాదం కింద పెట్టి ఇలా రొటేషన్, క్లాక్, యాంటీ క్లాక్ అన్నీ కూడా ఒక్కొక్క నిమిషం పాటు చేయాలి. తర్వాత పాదాన్ని వెనక్కి విరుస్తూ ఇలాగా ఆ కాలుతో కూడా భోజనం చేయంగానే చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అరుగుదలకు సంబంధించిన ఆక్యుపాయింట్స్ ఉంటాయి వేళ్ల సందుల్లో, ఇక్కడ ఇవన్నీ వీటిని ప్రెస్ చేయాలి అంటే మామూలుగా అయితే ఇలా చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, చేతి వేళ్ళని పెట్టేసి పాదం రొటేషన్ ఇటు ప్లాంటార్ ఫేసైటిస్ పనికి వస్తుంది, ప్లస్ కాల్మడాల నొప్పులు, న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతికి పాదాల్లో టింగ్లింగ్, తిమ్మిర్లుగా స్పర్శ లేనట్టు ఉండడము, రెండూ ఉంటాయి ఏదైనా అట్లాంటి వాటికి కూడా బాగా. సో భోజనం చేయంగానే ఇవి చేసుకోండి. ఇట్లానే రెండో కాలుతో కూడా దీన్ని కూడా అంతే విరిచేసేది. ఇట్లా విరిస్తే ఏమవుతుందంటే పాదం అంతా కూడా ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది కదా, ఇక్కడ కండరాలకి కూడా మంచి ఎక్సర్సైజ్. పాదంలో కూడా చాలా కండరాలు ఉంటాయి, అవన్నీ కోఆపరేట్ చేస్తేనే మన పాదం ఆరోగ్యంగా ఉంటుంది. సో ఈ విధంగా రెండో కాలు కూడా చేయండి. ఇప్పుడు నేను చెప్పే టైంలో చేసేయచ్చు. నేనంటే ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల పూర్తిగా చేయలేకపోతున్నాను, కానీ మీరు ఇంటా చేయొచ్చు. 1 మినిట్ చేయండి. మొత్తం 3 మినిట్స్ ఒక పాదమే వచ్చింది, రెండో పాదం మళ్ళీ 3 మినిట్స్, 6 మినిట్స్. టీవీ చూస్తా కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు. స్లోలీ మళ్ళీ అలాగే పాదం అంతా మసాజ్.
ఇలా కూడా మసాజ్ చేసుకోవచ్చు. ఇలా స్లోలీ ఇలా అనులోమ విలోమ చేద్దాం. ఎడమ చెయ్యి అపాన ముద్ర పెట్టుకోండి. మధ్య వేలు, ఉంగరపు వేలు, బటన్ వేలు. లేదా ఏదైనా కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉంటే కిడ్నీ ముద్ర అంటే ఉంగరపు వేలు, చిటికిన వేలు ఫోల్డ్ చేయాలి, దాని మీద బొట్టం వేలు పెట్టాలి. ఇది కిడ్నీ ముద్ర అంటాం, శక్తి ముద్ర, చాలా పేర్లు. అలా ఎవరి వీలు బట్టి వాళ్ళు పెట్టుకోండి. నేను అపాన ముద్ర పెట్టుకోండి. అరుగుదల సమస్యలకి బాగా హెల్ప్ అవుతుంది. ఎడముక్కు అదే కుడి బొట్టు మీద కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ అనులోమ విలోమ. ఎడముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని కుడి ముక్కు ద్వారా శ్వాస బయటకు. మళ్ళీ అదే కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు. ఈ మొత్తం కలిపి ఒక సుమారుగా 30 నుంచి 40 సెకండ్లు కనీసం వచ్చేటట్టు చూసుకోవాలి. టైం పెరిగితే మంచిదే కానీ తగ్గకుండా చూసుకోండి. శ్వాసల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే శ్వాస నిడివి తగ్గిందో శ్వాసల సంఖ్య పెరుగుతుంది. అది అంత సరైన విషయం కాదు. మన శ్వాస నిడివి పెంచుకుంటే ఆయు ప్రమాణం పెరుగుతుంది. శ్వాసల సంఖ్య పెరిగితే ఆయు ప్రమాణం తగ్గుతుంది. అందువల్ల శ్వాసలు ఎన్ని తీసుకున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంతసేపు శ్వాసని సాగదీసాం, దాన్ని ఎంత బాగా పొడుగు శ్వాస తీసుకోగలిగాం అనేది ఇంపార్టెంట్. శ్వాస తీసుకున్నప్పుడు మన చుట్టూరు ఎంతో విశ్వకాంత శక్తి మన శరీరంలోకి ఆవాహన చేస్తున్నట్లు భావనాత్మకంగా చేస్తూ శ్వాసను బయటికి పంపిస్తున్నప్పుడు మనలో ఉన్న శారీరక రుగ్మతలు వచ్చు, మానసికమైన సమస్యలు ఇవన్నీ కూడా బయటికి పంపిస్తున్నట్లు, చెడు ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా ఈ శ్వాసతో పాటు వెళ్ళిపోతున్నట్లు భావనాత్మకంగా చేస్తూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా ఇలా అనుకుంటూ ఉంటేనే అది యద్భావం తద్భవతి. మనం ఏదైతే భావిస్తూ చేస్తామో అదే జరుగుతుంది. మొదట్లో మనకి కృత్రిమంగా అనిపిస్తుంది కానీ అలానే చేయాల్సిందే. ప్రయత్నపూర్వకంగా చేస్తేనే అలవాటు అవుతుంది. ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక స్లోలీ రిలాక్స్. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామం వచ్చేసి భ్రామరి ఉద్గీత ప్రాణాయామం. షణ్ముఖి ముద్ర. డీప్ బ్రీత్ ఇన్,
Slowly relax. Slowly relax. ఉద్గీతం, చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ అకార ఉకార మకారాన్ని ఉచ్చరిస్తూ ఉండగలిగితే బాహ్య పొంగకుండా కాసేపు ఉండి తర్వాత మరి మామూలు శ్వాస ఒకటి నడిపి అగైన్ మళ్ళీ డీప్ బ్రీతింగ్ తీసుకొని ఓంకారాన్ని ఉచ్చరిస్తూ డీప్ బ్రీతింగ్ డీప్ బ్రీతింగ్ డీప్ బ్రీతింగ్ ప్రణవ ప్రాణం మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాపి చేసుకొని అరిచేతుల యొక్క నిర్వచిపెడి కళ్ళు కట్టుకోండి. అరిచేతులు చూస్తూ కళ్ళు. సో అధ్యాయం చెప్దాం అనుకున్నాను కానీ చాలా టైం అయిపోతుంది. పర్వాలేదా? ఒక్క నిమిషం.